ఈరోజు మార్నింగ్ నాకు ఒక వాట్సాప్ స్టేటస్ వచ్చింది. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఎమోషన్స్ను దాచుకోండి గురు. కోపం, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలను ఏదో ఒక సందర్భంలో చూపిస్తాం. అయితే ప్రతికూల భావోద్వేగాలను అతిగా చూపిస్తే అనారోగ్యపడతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి కోపం వల్ల కాలేయం బలహీనమవుతుంది. దుఃఖం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు వస్తాయి. చింత వల్ల జీర్ణక్రియ సమస్యలు, భయం వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరిగితే గుండె మరియు మెదడు పనితీరు మందగిస్తుంది. ఇక్కడ వైద్య నిపుణులు డాక్టర్స్ ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇటువంటి ప్రతికూల భావోద్వేగాలు అతిగా చూపిస్తే ఖచ్చితంగా మనం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ సైడ్ హెడింగ్ ఏదైతే ఉందో ఎమోషన్స్ని దాచుకోండి గురు, అది 100% ఇన్కరెక్ట్. మనం ప్రతికూల భావోద్వేగాలను అస్సలు దాచుకోకూడదు. మనం హ్యూమన్ బీయింగ్స్గా, మనుషులంగా భావోద్వేగాలు చూపించాలి. మనం భావోద్వేగాలు దాచుకున్న కొద్దీ అవి పెరిగి పెరిగి ఒకరోజు ఉప్పెనలా బయటపడతాయి. అది ఉప్పెనలా ఒకవేళ బయటపడకపోతే అది ఏదో ఒక శారీరక సమస్య లాగానో మానసిక రుగ్మత లాగానో బయటపడుతుంది. సో ఈ ప్రతికూల భావోద్వేగాలను మనం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఒక ఆరోగ్యకరమైన విధానంలో బయటకు తీసుకొని రావాలి. అది ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే నా వెబ్సైట్ విజిట్ చేసి సెషన్ బుక్ చేసుకోండి. నేను మీకు మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా, మీ పరిస్థితికి తగ్గట్టుగా కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాను. దానివల్ల ప్రతికూల భావోద్వేగాలను కూడా ఆరోగ్యకరంగా ఎలా బయటకు తీసుకుని రావాలో తెలుసుకొని మన జీవితాల్ని సుఖమయం చేసుకోవచ్చు. అక్కడ కలుద్దాం.